భారత్ చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పాక్తో ఉన్న వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేసింది భారత్. దీంతో పాకిస్తాన్ నుంచి ఎగుమతులు దిగుమతులు బంద్ అయ్యాయి. పాక్లో రోడ్, వాటర్ ట్రాన్స్పోర్ట్, మెయిల్స్, పార్సిల్స్ సేవలు బంద్ కావడంతో దాయాది దేశం భారత్ చక్రబంధంలో చిక్కుకుంది. దీంతో భారత ప్రభుత్వం పాక్ను తీవ్ర ఒత్తిడికి లోను చేసినట్లయింది. అంతేకాదు దౌత్యపరంగానూ పాక్ ఒంటరి కానుంది. పదేండ్లకు రాజధాని నిర్మాణానికి పునాదిరాయి వేశారని, 5 ఏళ్లు అమరావతి పనులు ఆగిపోయినందుకు ప్రధాని బాధ్యత వహించాలని సిపిఐ నారాయణ అన్నారు. దేశంలో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులివ్వాలని, అది ఇవ్వకుండా అప్పిప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధాని మాటల్లో విశ్వసనీయత లేదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేది లేదని చెప్పలేదని మండిపడ్డారు. మరి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలుడే, మోడీకి వ్యతిరేకమైన పొజిషన్ లేడు. అటువంటిప్పుడు ఈ 10 ఏళ్ల పాటు నేను వేసిన పునాదిరాయి ఏమైంది, ఎక్కడ జరిగింది, ఏంటి అని చెప్పేసి పొరపాటును అడగలే. ఒక విధంగా అవమానం కదా, తన చేతిలో పునాదిరాయి వేసిన తర్వాత అది ఆ విధంగా మట్టి కొట్టుకుపోతుంటే అడగాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మేము కూడా ఎక్కడ పోయి పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేస్తే నెక్స్ట్ మీరు అడుగుతాం ఏమైందని. అడగలే, పోనీ అడగలేదు. నేను వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. ర్యాబోట్ లాగానే మనుషులకైతే మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది, హృదయ స్పందన ఉంటుంది, స్పందన ప్రకారం మాట్లాడేది నిజాయితీ ఉంటుంది. కానీ ర్యాబోట్స్ కట్ట కాదు, కీచి పెట్టేస్తే ర్యాబోట్ మాట్లాడుతుంటాయి. అట్లా చంద్రబాబు నాయుడు, మోడీ ఇద్దరు రాబోట్ లాగానే బిహేవ్ చేశారు తప్పితే ఒక హ్యూమన్ స్పందన కలిగినటువంటి రాజకీయ నాయకులుగా నాకు కనపడదు.